అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శివశంకర వరప్రసాద్ అంటే మన శంకర వరప్రసాద్ అనేది ఎక్కడ చూసినా అదే ఆ పాటలు వినపడతా ఉన్నాయి, ఆ చిరంజీవి గారి డ్యాన్సే వినపడతా ఉన్నది. చూస్తూ ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే 70 సంవత్సరాల వయసులో ఆయన వేసే స్టెప్పులు నెక్స్ట్ లెవెల్. సరే, ఇక సూపర్ కాంబోగా అటు విక్టరీ వెంకటేష్, ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరు కలిసిన సాంగ్ నిన్న రిలీజ్ అయింది. అది ప్రపంచవ్యాప్తంగా విశేషంగా ఆకట్టుకుంటారు. ఇద్దరు కూడా కామెడీని పండించగలరు, ఇద్దరు కూడా డ్యాన్స్ బాగా చేయగలరు, ఇద్దరు కూడా సకుటుంబ సపరివార సమేతంగా చూసే ఆడియన్స్ వాళ్ళిద్దరు సొంతంగా మనం చూడొచ్చు. మరి సినిమాలో ఏముండబోతుంది వీళ్ళ క్యారెక్టర్ అనేది ఎదురు చూస్తున్నారు. సరే, ఏదైనా కానీ ఎరగదిద్దాం సంక్రాంతి, అదిరిపోద్ది సంక్రాంతి అనే ఇదితో నిన్న మెగా విక్టరీ సాంగ్ రిలీజ్ అయిందో మనశంకర వరప్రసాద్ లో నెక్స్ట్ లెవెల్ అని మనం చెప్పుకోవాలి. ఒకవైపు షూటింగ్ పూర్తయిపోయి ప్రమోషన్స్ పనిలో అటు అనిల్ రావిపూడి గారు నిన్న గుంటూరు, విజయవాడ ప్లేసులు సందర్శించారు. తర్వాత తిరుమల పవిత్రతని కాపాడుకున్న వైకుంఠ ఏకాదశి రోజు ఈ సినిమాలో చిరంజీవి గారి కూతురు సుష్మిత గారు ఈ సినిమా విజయాన్ని అందించాలని వెంకటేశ్వర స్వామి కోరుకోవడానికి కుటుంబ సమేతంగా తిరుమల వెళ్ళటం జరిగింది. చిరంజీవి గారి షూటింగ్, ఈ యొక్క డబ్బింగ్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నాడు. ఏదైనా కానీ నూతన సంవత్సరంలో జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ యొక్క సినిమా, ఎందుకంటే వెంకటేష్ గారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో తీసి నెక్స్ట్ లెవెల్ మూవీ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు చిరంజీవి గారితో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ లెవెల్ అని అందరూ చెప్తున్నమాట. డాన్స్ కూడా చక్కగా ఎరగదీశారు. వాళ్ళిద్దరు కళ్ళజోళ్ళు కావచ్చు, వాళ్ళ ఆహారభావాలు కావచ్చు, సొంత అన్నదమ్ముల్లాగా మనకు కనపడుతున్నారు. దీంట్లో నిర్మాణ విలువలకి ఎటువంటి ఇది లేకుండా ఆల్రెడీ డబుల్ హ్యాట్రిక్ తో అనిల్ రావుపూడి సక్సెస్ లో దూసుకెళ్తున్నాడు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చిన్నపిల్లలాగా 35-40 ఇయర్స్ కుర్రోళ్ళలాగా చాలా చక్కగా చిరంజీవి గారు చేశారని చెప్పేసి అనిల్ రావుపూడి దర్శకుడు చెప్తున్నారు. సాహు గార్పాటి, సుష్మిత గారు వీళ్ళిద్దరు కలిపి నిర్మాణ విలువలకి ఏమాత్రం తగ్గిపోకుండా అటు హీరోల ప్రాధాన్యత ఎవరికి ఇచ్చే ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తా, సంగీతానికి ప్రాధాన్యత ఇస్తా. దీంట్లో ఎంత సినిమాలో ఏముంది, కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా, సంక్రాంతికి మరో బంపర్ హిట్ కొట్టబోతున్నాం అని చెప్పి నిర్మాతలు చెప్తున్నారు. ఏదేమైనా కానీ మనం చూస్తే కనుక ఆనాటి 1978 నుంచి ప్రాణం ఖరీదు నుంచి, ఆ తర్వాత స్టాలిన్ కావచ్చు, తర్వాత ఠాగూర్ కావచ్చు, జగదేక వీరుడు తిలక సుందరి కండి, ఈ మధ్య వచ్చిన బాబీ తీసిన సినిమా కావచ్చు, మొత్తం కూడా ప్రేక్షకులు అలరించడానికే 4 దశాబ్దాల పైనే చిరంజీవి గారు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు. యువ హీరోలను కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకి పోటీ నేనే అన్నట్టుగా ఆయన డ్యాన్స్ కావచ్చు, ఆహబాలు కావచ్చు, నటన కావచ్చు మనం చూడొచ్చు. వరల్డ్ వైడ్గా 12th జనవరిన ఈ రిలీజ్ అవుతుంది. మన ప్రభాస్ గారు కూడా ఆయన సినిమా రిలీజ్ అయ్యే టైంలో పెద్దలే వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సినిమా కూడా విషయం చెప్పడం జరిగింది. ఏదైనా కానీ చాలా సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి, కొన్ని సినిమాలు మాత్రమే విజయంలో చరిత్రలో నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా తన సొంత కూతురు సుష్మిత గారి దగ్గరుండి కాస్ట్యూమ్స్ విషయంలో తన తండ్రి గారికి దగ్గరుండి చూసుకుంటా ఉన్నారు. క్యారెక్టర్ విషయంలో కావచ్చు, చాలా మంది మంచి క్యారెక్టర్లు, నయనతార కావచ్చు, ఇటు వెంకటేష్ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. సినిమా ఫోటోగ్రఫీ కావచ్చు, సంగీతం కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమాకి అడిషన్ గా బెనిఫిట్ అవుతుందని మనకు అందరికి అర్థమవుతుంది. సంక్రాంతి అంటే మనం చూడదు, సంక్రాంతికి ఫస్ట్ వారంలోనే సినిమా డబ్బులన్నీ వచ్చేస్తాయి, కలెక్షన్స్. మరి ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనేది మెగా అభిమానులతో పాటు చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు ఆయన తమ్ముడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఇక్కడ చిరంజీవి గారిని ఇష్టపడే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. మరి సినిమా టికెట్ రేటు విషయం కావచ్చు, బెనిఫిట్ షోల విషయం కావచ్చు, మిగతా సినిమాలాగా రాయితీ ఇచ్చే అవకాశం ఉంది. సినిమాకి రిలీజ్కి ఎటువంటి ఇబ్బంది ఏమీ దీంట్లో ఉండదు. ఎందుకంటే ఈ మధ్య అఖండ కూడా కొద్దిగా ఇబ్బందులు వాయిదా పడింది. ఆ ఇబ్బందులు పడకుండా ఈ నిర్మాణ బృందం అనేది అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. మొత్తం సినిమా జనవరి 12 ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది. మరి గత సంవత్సరం మనం చూసుకుంటే మరి ఓజీ ద్వారా రికార్డులు సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత పెద్ది మళ్ళీ మార్చిలో రాబోతుంది. మళ్ళీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రాబోతుంది 2026లో. మరి 2026లో వీళ్ళందరికంటే ముందు నేనున్నానని ఖర్చు పేసాడు చిరంజీవి గారు. మరి జనవరి 12 ఈ మన శంకర వరప్రసాద్ ఎలా చేయబోతున్నాడు, వెంకటేష్తో కలిసి వీళ్ళిద్దరు కాంబో ఎలా ఉండబోతుంది, ఎందుకంటే డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో నిన్న రిలీజ్ చేస్తే మనకు అర్థం అవుతుంది. మరి ఎప్పుడు చూడని చిరంజీవి గారిని తన అభిమానించే అభిమాని దర్శకుడైతే ఎలా ఉంటుందో ఆయన అనిల్ రావుపూడి గారు ప్రతి సందర్భంలో చెప్తున్నారు. ఆయన వయసు పెరిగే కొంది ఆయన గ్లామర్ పెరుగుతాం. నవ యువకుడుగా చిరంజీవి గారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ వెంకటేష్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారనే హైప్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది. ఆల్రెడీ 2 పాటలు మనం చూసాం, ఇప్పుడు 3వ పాట రిలీజ్ అయింది. మరి 2-3 రోజుల్లో ఇంకొక
పాట కూడా రిలీజ్ అవుతుందన్నారు. మరి ఏదేమైనా కానీ అటు నయనతార, ఇటు చిరంజీవి గారు కావచ్చు, ఇటు వెంకటేష్ గారు నటన అద్భుతంగా మనకు అర్థమవుతుంది. ప్రతి సన్నివేశం కామెడీతో కడుపుబ్బ నవ్వి హ్యాపీగా సినిమా చూసి కుటుంబం మొత్తం హ్యాపీగా ఈ సంక్రాంతికి మంచి సినిమా చూసామనే ఫీల్ కలుగుతుందనేది నిర్మాతలను చెప్తున్నారు. అటు దర్శకుడు కూడా చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నారు. మరి ఈ సినిమా ఏ విధంగా అలరించబోతుంది, కుటుంబం మొత్తం చూసి సరికొత్త రికార్డులు సృష్టిస్తుందా, నేటి యువ కథానాయకులకి నేనే పోటీ అని మరి చిరంజీవి గారు చెప్తారా? మరి జనవరి 12 దాకా మనం వేచి చూడాల్సింది.